Hello everyone, welcome back to online classes of Sri Srinivasa Institute of Competitive Excellence. ఈరోజు వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అనే టాపిక్ మీద మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అసలు ఎందుకు నేర్చుకోవాలి? సింగరేణి ఇటీవల జరుపుతున్న పోటీ పరీక్షలలో ట్రేడ్ థియరీతో పాటు ఎక్కువ భాగంలో వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అడగడం జరుగుతుంది. మనకు ర్యాంక్ స్కోర్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితులలో వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకొని ఉండాలి. పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ మీద ఎక్కువగా ఉన్నాయి. సో ఆ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్లో ఇవాల్టి క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతుంది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈజ్ బేసిక్ టాపిక్. ఈ ప్రతి టాపిక్ మనం ఏదైతే వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్లో నేర్చుకుంటున్నామో ఆ ప్రతి క్యాలిక్యులేషన్స్కి అనుసంధానంగా ఉండేదే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఎవ్రీవన్, let us have a view on this to know about units and measurements. So here, what is a unit and what is meant by a measurement? In this module, we are going to see about what is meant by a unit. అసలు యూనిట్ అంటే ఏంటి, యూనిట్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు మెజర్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా మెజర్ చేయాలి, మరి ఆ మెజర్ చేయాలంటే దేన్ని మెజర్ చేయాలి, ఏ క్వాంటిటీని మనం మెజర్ చేయాలి, మరి ఆ క్వాంటిటీ మెజర్ చేస్తే ఏమంటారు. So what is a quantity, what is a physical quantity, what is a unit, how many types of units we have, what are the different measuring instruments we have, what is meant by a measurement, what is its dimensional formula. Likewise, number of sort of questions we have on this topic of units and measurements. So let us consider here a small story related to a unit. అసలు యూనిట్ అంటే ఏంటి సార్, అసలు దాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, ఇంతకుముందు ఎక్కడ విన్నాం అసలు యూనిట్ అంటే ఏంటంటే. సో దీనికి ఒక అన్రియలిస్టిక్ స్టోరీ ఫస్ట్ చూద్దాం మనం. విత్ హెల్ప్ ఆఫ్ దట్ స్టోరీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై యూనిట్ అండ్ వాట్ ఈస్ అ నెసెసిటీ టు లెర్న్ అబౌట్ యూనిట్. అసలు యూనిట్స్ నేర్చుకోవడానికి గల అవసరం ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో జనరల్గా ఒక పర్సన్ ఏ, పర్సన్ బి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నారు. దాని మెమొరీ గురించి డిస్కస్ చేస్తున్నారు. పర్సన్ ఏ అన్నాడు బీతో, ఐ బాట్ ఎ న్యూ సెల్ ఫోన్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ 200 గ్రేప్స్ ఆఫ్ మెమొరీ అన్నాడు. పర్సన్ బి చెప్పాడు, ఓకే ఐ టూ బాట్ ఎ న్యూ సెల్ ఫోన్ విచ్ ఈస్ హ్యావింగ్ 2 యాపిల్స్ ఆఫ్ మెమొరీ అన్నాడు. సో వాట్ ఈస్ దిస్ 200 గ్రేప్స్ అండ్ వాట్ ఈస్ దిస్ 2 యాపిల్స్? ఈ రెండింటితో అసలు మనం ఎలా మెజర్ చేయగలుగుతాం? దీంట్లో 200 గ్రేప్స్ ఆఫ్ మెమొరీ పెద్దదా, 2 యాపిల్స్ ఆఫ్ మెమొరీ పెద్దదా? ఈజ్ 200 గ్రేప్స్ ఆఫ్ మెమొరీ ఈజ్ బిగ్గర్ ఆర్ 2 యాపిల్స్ ఆఫ్ మెమొరీ ఈజ్ బిగ్గర్? విల్ గెట్ ఎ క్వశ్చన్ లైక్ దిస్. మన మనసులో ఇలాంటి ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ దాన్ని ఎలా మనం, హౌ కెన్ వి సే దట్, హౌ కెన్ వి డిసైడ్ దట్ విచ్ ఈజ్ బిగ్గర్ ఇన్ దిస్? సార్ ఇలా ఉంటే గ్రేప్స్తోని యాపిల్స్తోని అయితే మనం చెప్పలేం సార్. ఎస్, ఒకవేళ స్టాండర్డ్ మెజర్మెంట్ కనుక ఉన్నట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టాండర్డ్ మెజర్మెంట్ ఫర్ దిస్, దెన్ వీ కెన్ సే ఈజీలీ దట్ ఈస్ సీ హియర్ 200 MB మెగాబైట్ అండ్ 2 GB. ఇప్పుడు చెప్పండి ఏది పెద్దది దీంట్లో? సింపుల్గా అందరం చెప్పగలుగుతాం సార్ 2 GB ఈజ్ బిగ్గర్. సో ఇది ఎలా డిసైడ్ చేశారు అంటే, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి స్టాండర్డ్ మెజర్మెంట్ ఉన్నట్లయితే మాత్రమే మనం డిసైడ్ చేయగలుగుతాం. అంటే అప్పుడు ఆ యూనిట్ ఏదైతే మనం వాడుతున్నామో దీన్ని యూనిట్ అంటాం. యూనిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఈ యూనిట్ గురించి తెలియాలి అంటే అసలు ఆ యూనిట్ని ఏ క్వాంటిటీకి వాడతాం, అప్పుడు ఆ క్వాంటిటీ ఫిజికల్ క్వాంటిటీ ఎలా అవుతుంది, ఎన్ని రకాల ఫిజికల్ క్వాంటిటీస్ మనకు ఉన్నాయి
అవన్నీ కూడా ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో హియర్ ఎస్ ఫైనలీ వీ కెన్ ఏబుల్ టు డిసైడ్ దట్ 200 MB is lesser than 2 GB. So therefore we can say 2 GB memory is greater than 200 MB. సో చూసాం కదా ఇప్పుడు. సో ఇలాంటి యూనిట్ కనుక ఏ స్టాండర్డ్ మెజర్మెంట్ ఉన్నట్లయితేనే మనం చెప్పగలుగుతాం. సో ఒక ఫిజికల్ క్వాంటిటీ అది పెద్దదా చిన్నదా అనేది చెప్పడానికి, లేదా ఆ ఫిజికల్ క్వాంటిటీని అసలు మెజర్ చేయడానికి మనకి యూనిట్ కావాలండి. వితౌట్ యూనిట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సింపుల్గా నేను అన్నాను, ఎస్ ఎ భిక్షపతి హ్యావ్ బీన్ ట్రావెల్డ్ ఫర్ 200 అన్నాను. అంటే 200 మీటర్స్ వెళ్ళాడా, 200 సెంటీమీటర్స్ వెళ్ళాడా, 200 కిలోమీటర్స్ వెళ్ళాడా అనేది మనం నేర్చుకోవాలంటే, అనేది తెలుసుకోవాలంటే అసలు అది ఏ యూనిటో తెలియాలి. నేను ఇప్పుడు సింపుల్గా మీరు అడిగారు నన్ను టైం ఎంత అని, నేను అన్నాను 12 అని. సో 12 అవర్సా, 12 మినిట్సా, 12 సెకండ్సా? సో ఇలా ఏది తెలియాలన్నా ఒక డిజైడ్ యూనిట్ అని అంటూ ఉండాలి. ఆ యూనిట్ ఉన్నట్లయితేనే అదేంటో మనకు అర్థమవుతుంది, అదేంటో మనం మెజర్ చేయగలుగుతాం. సో హియర్ ఇన్ ఆర్డర్ టు మెజర్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ దేర్ షుడ్ బి ఏ స్టాండర్డ్ యూనిట్. సో యూనిట్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ మెజర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇప్పటిదాకా నేను చెప్పాను యూనిట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ మెజర్ ఆఫ్ physical quantity. Unit is nothing but it's a standard measure of physical quantity. Right. So ఇప్పుడు అసలు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చూద్దాం మనం. ఎస్ స్టాండర్డ్ మెజర్మెంట్ అన్నారు, మరి ఆ ఫిజికల్ క్వాంటిటీ ఏంటో తెలియాలి కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ క్వాంటిటీ. So let us go with a small flow chart in order to understand what the topic consists of. అసలు ఈ టాపిక్లో ఏమేమి ఉందని తెలుసుకోవడానికి ఒక చిన్న ఫ్లో చార్ట్ తీసుకుందాం. దాని ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక క్వాంటిటీ అన్నాను, రైట్? అదే క్వాంటిటీని మళ్ళీ ఫిజికల్ క్వాంటిటీ అన్నాను. ఆ ఫిజికల్ క్వాంటిటీ ఎలా డివైడ్ అయ్యిందంటే ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, రెండోది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, మూడోది సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, తర్వాత డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, తర్వాత సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. A small flow chart we have here to know about the basic concepts we are going to learn in this chapter of units and measurements. సో అసలు యూనిట్ అంటే తెలియాల్సుకున్న ముందు మనకి క్వాంటిటీ అంటే ఏంటో తెలియాలండి. ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ఈజ్ మీన్ బై క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి మరి? ఆ క్వాంటిటీని ఫిజికల్ క్వాంటిటీ ఎలా అన్నాం, ఆ ఫిజికల్ క్వాంటిటీ ఎలా డివైడ్ అయ్యింది. సో ఇప్పుడు చూద్దాము. క్వాంటిటీ ఏమో ఏదైనా ఒక క్వాంటిటీని, ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, హౌ మెనీ పెన్స్ ఆర్ దేర్ విత్ యూ అన్నా నేను. హౌ మెనీ పెన్స్ యూ హ్యావ్? సార్ ఐ హ్యావ్ 1 pen అన్నా నేను. అట్ ద సేమ్ టైం హౌ మచ్ షుగర్ యూ నీడ్? హౌ మచ్ షుగర్ యూ నీడ్?
how much, how many, amount of substance, all this comes under a quantity. If quantity is measured, ఈ క్వాంటిటీని కనుక మనం మెజర్ చేయగలిగితే, if quantity is measured, then that quantity is said to be as physical quantity. అంటే ఆ క్వాంటిటీని మెజర్ చేసినప్పుడే దాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఎనీ క్వాంటిటీ విచ్ ఈజ్ మెజర్డ్, ఆల్ ద మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ కమ్స్ అండర్ ఫిజికల్ క్వాంటిటీ. చూడండి, ఇప్పుడు సింపుల్గా టైం అన్నాను, టైం అనేది ఫిజికల్ క్వాంటిటీ అనుకుంటే టైమ్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకు? మనం మెజర్ చేయగలుగుతున్నాం. 12 hours 13 minutes 4 seconds. షాప్కి వెళ్ళాం, గివ్ మీ 1 kg ఆఫ్ షుగర్ అన్నారు. షుగర్ అనేది ఒక సబ్స్టెన్స్ అనుకుంటే ఆ సబ్స్టెన్స్ని మనం మెజర్ చేస్తున్నాం, అప్పుడు అది ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. అంటే సింపుల్ థింగ్, మాస్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, దాన్నే మనం మాస్ అంటాం. సో మాస్ ఈజ్ కమ్స్ అండర్ ఎ ఫిజికల్ క్వాంటిటీ, టైమ్ ఈజ్ కమ్స్ అండర్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. మనందరికీ తెలుసండి, వన్స్ వి గోన్ విత్ అవర్ బైక్ ఎక్కగానే అందరం కూడా ఎక్కువ స్పీడ్తోనే వెళ్తాం. మరి స్పీడ్ అంటే ఏంటి? అది కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ, దాన్ని మనం మెజర్ చేస్తున్నాం. ఎస్, ఐఎమ్ గోయింగ్ 90 km/h, గంటకి 90 km వెళ్తున్నాం మనం. సో ఈ km/h యూనిట్ అయినట్లయితే ఆ 90 ఈజ్ నథింగ్ బట్ ఎ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ అంతా చూడండి, మీరు ఒక ఫిజికల్ క్వాంటిటీ అని ఎందుకు అంటున్నామంటే స్పీడ్ని మెజర్ చేయగలుగుతున్నాం. If we measure the speed is a quantity which is measured, so that speed comes under a physical quantity. Here the same physical quantity further got divided ayindandi. How many types of physical quantities we have? We have 3 types of physical quantities. Our physical quantity have been divided into 3 types. One is fundamental physical quantity, derived physical quantity, supplementary physical quantity. One is fundamental physical quantity, derived physical quantity, and supplementary physical quantity. So let us see here, you can have a note of this, the definitions also. Let me go for the quick review regarding the definition. What is meant by quantity? How much, how many, or the amount of substance is called as a quantity. If a quantity is measured, then it is called as physical quantity. Definition for physical quantity is, if the quantity is measured, then it is said to be as physical quantity. Physical quantity is further divided into how many types? 3 types. What are they? Fundamental physical quantity, derived physical quantity, supplementary physical quantity. Now we will see what is meant by fundamental physical quantity. Fundamental physical quantity. The physical quantity which is independent of any other physical quantities, any other physical quantities is called fundamental
ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. Examples for this fundamental physical quantity: LMT. LNT కంపెనీ గుర్తుపెట్టుకోండి. LMT. L అంటే ఏంటి? లెంత్. M అంటే మాస్. T అంటే టైం. Time is not a good time and bad time. Time is nothing but the measuring of time in our daily life. Next, length. అసలు లెంత్ అంటే ఏంటి మరి? Length is nothing but the space between any two points. అంటే ఏదైతే మనం దూరాన్ని కొలుస్తున్నామో దాన్ని మనం లెంత్ అంటాం. లేదా రెండు పాయింట్స్లో ఉన్న మధ్యలో ఉన్న దూరాన్ని కొలిస్తే అది లెంత్ అవుతుంది. ద స్పేస్ కవర్డ్ బిట్వీన్ 2 points or which is used to measure the length, particular amount of space is called as length. What is mass? Amount of matter. Mass అంటే ఏంటంటే అందరికీ తెలుసు. మనం what is just we'll go with the kirana store, will ask 25 kg of rice. మనం అడుగుతాం 25 kg of rice ఇవ్వండి, క్వింటల్ రైస్ ఇవ్వండి. క్వింటల్ ఏంటి, 25 kg ఏంటి? దే ఆర్ ద మాస్. అంటే ఏదైతే కామన్ బ్యాలెన్స్ మీద పెట్టి మెజర్ చేస్తామో అది ప్రతిదీ మాసే అవుతుంది. నెక్స్ట్, టైం. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సార్ వీటిని ఎందుకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నారు? దే ఆర్ సెడ్ టు బి యాస్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ బికాస్ దే ఆర్ ద బేస్. వితౌట్ లెంత్ లేకపోతే మనం డిస్టెన్స్ మెజర్ చేయలేం, డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయలేం, స్పీడ్ మెజర్ చేయలేం, వెలాసిటీ మెజర్ చేయలేం, యాక్సెలరేషన్ మెజర్ చేయలేం. అలాగే మాసే లేదనుకోండి, మనం ఇంటికి అందరం కూడా పప్పులు, ఉప్పులు, బియ్యం ఏవి తెచ్చుకోలేము. వి కాంట్ మెజర్ ఇట్. నో టైం లేదనుకోండి, ఇఫ్ దెర్ ఇస్ నో టైమ్ దెర్ ఇస్ నో యూనివర్స్. సింపుల్ థింగ్ ఈజ్ దట్. As you know that sun is there, earth revolves around the sun such that it takes it takes almost all 365 days to complete one revolution. Earth rotates about its own axis. It takes almost 24 hours to rotate about its own axis. So ila 24 hours, 365 days, 12 months, 20 next all these are related to time. So we are measuring the time. So according to me, not only me, according to the science says that all these are the fundamental quantities. These are also said to be as basic quantities. What are these? Are also said to be as basic physical quantities. These are basic physical quantities. అంటే ఏ క్వాంటిటీ అయినా మళ్ళీ వీటి దగ్గర నుంచే డిరైవ్ అవ్వాలండి. మీకు డిస్టెన్స్ కావాలనుకోండి, లెంత్ కావాలి. డిస్ప్లేస్మెంట్ కావాలంటే లెంత్ కావాలి. ఏరియా కావాలంటే లెంత్ కావాలి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. వాల్యూమ్ కావాలంటే లెంత్ కావాలి. డెన్సిటీ కావాలంటే మాస్ కావాలి. స్పీడ్ కావాలంటే టైం కావాలి. సో ఈ అన్నీ కూడా ఈ లెంత్, మాస్, టైం మీదనే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని మనం బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ లేదా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాం. ఫండమెంటల్ అంటే మొదలయ్యేదే ఫండమెంటల్. ఇట్స్ అ బేస్, ఇట్స్ అ స్టార్టింగ్ పాయింట్, ఇట్స్ అన్ ఆరిజిన్. పుట్టుకకు కారణం ఫండమెంటల్, ఇట్స్ అ బేస్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీసే లెంత్, మాస్, టైం. Next, other physical quantity is nothing but a derived physical quantity. Next one is derived physical quantity. So derived physical quantity is defined as the physical quantity which is dependent. చూడండి, డిపెండెంట్. మనం జస్ట్ సింగరేలో చెప్తాం కదా డిపెండెంట్ జాబ్స్ అని. డిపెండెంట్ అంటే ఏంటి? ఫాదర్ మీద కొడుకు డిపెండ్ అయ్యాడు. సో ఆ ఫాదర్ జాబ్ కొడుకు వస్తే మనం దాన్ని డిపెండెంట్ అన్నాం, రైట్? అదే ఫాదరే జాబ్ తీసుకొచ్చుకుంటే ఇండిపెండెంట్ అన్నారు.
సో ఇక్కడ డిపెండెంట్ జాబ్స్ లైక్ వైజ్ డిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఈ క్వాంటిటీ ఇంకొక దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది. డిపెండెంట్ ఆఫ్ ఎనదర్ ఫిజికల్ క్వాంటిటీ. డిపెండెంట్ ఆఫ్ ఎనదర్ physical quantity is called derived physical quantity. So let me read the definition once. A physical quantity which is depend on another physical quantity. A physical quantity which is depend on another physical quantity is called as derived physical quantity. A physical quantity which depends on another physical quantity is called as derived physical quantity. Example for these derived physical quantities. Area, volume, density, force, etc. Acceleration, ఏరియా తెలియాలి మరి నాకు. మనకు రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. చేయమన్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. ఎల్ ఇంటూ బి అంటే లెంత్ లేకపోతే ఏరియా ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? Can we able to find out area without length? No, we can't find out area without length. So that's why area is a physical quantity which depends on length, fundamental physical quantity. అలాగే వాల్యూమ్ చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఇంటూ breadth into height. వాల్యూమ్ ఆఫ్ డస్టర్ కనుక్కోమన్నాను నేను. ఏం చేస్తాం మనం, దీని లెంత్ ఎంత ఉంది, దీని బ్రెడ్త్ ఎంత ఉంది, దీని హైట్ ఎంత ఉంది. లెంత్, బ్రెడ్త్, హైట్ ఈ మూడు ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ దిస్ డస్టర్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. అలాగే డెన్సిటీ కావాలి మనకి. డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మాస్ బై వాల్యూమ్. చూడండి, మాస్ లేకపోతే డెన్సిటీ లేదు. మరి మాస్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డెన్సిటీ అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకంటే డెన్సిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాల్యూమ్ దేని మీద డిపెండ్ అవుతుంది, లెంత్ మీద డిపెండ్ అవుతుంది. సో హియర్ దేర్ఫోర్ వీ కెన్ సే సింప్లీ density is a derived physical quantity which purely depends upon another physical quantity. So other physical quantity a fundamental physical quantity. Next, force. Force అంటే మనకి మాస్ ఇంటూ యాక్సలరేషన్. సార్ మాస్ అంటే తెలిసింది, మరి 1 kg ఆఫ్ షుగర్ అన్నారు, మరి యాక్సలరేషన్ అంటే ఏంటి? సింపుల్ థింగ్, ఏదో ఒక చాక్ పీస్ తీసుకుని బోర్డ్ ఇలా కొట్టా నేను. చాక్ పీస్ హ్యావ్ బిన్ ప్రొజెక్టెడ్ ఆన్ ద బోర్డ్. సో అప్పుడు ఆ చాక్ పీస్ ఏమైంది, మరి యాక్సలరేట్ అయ్యింది, దాని వెలాసిటీ చేంజ్ అయ్యింది. సో అప్పుడు మనకి ఫోర్స్, ఎందుకంటే ఆ మాస్ ఉన్న బాడీని ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని వెలాసిటీ కనుక చేంజ్ అయితే దాన్ని యాక్సిలరేషన్ అన్నాం. ఇప్పుడు ఆ మాస్ని యాక్సిలరేషన్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే నేను ఎంత ఫోర్స్తో విసిరినో తెలిసిపోతుంది. జనరలీ మనందరికీ క్రికెట్ తెలుసు, విల్ టేక్ ఏ బాల్ రైట్ అండ్ విల్ గో ఫర్ ద బౌలింగ్. సో ఎప్పుడైతే మనం బౌలింగ్ వేస్తున్నామో విల్ యూటిలైజ్ ఆల్ అవర్ మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ యొక్క ఫోర్స్ ఆ బాల్ని అలా మూవ్ చేస్తున్నాం. సో బాల్కి కొంత మాస్ ఉంది, అది ఇప్పుడు దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది, అంటే యాక్సలరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ మాస్ని యాక్సలరేషన్ రెండింటిని ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తామో అప్పుడు మనకి ఫోర్స్ వస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు ఫోర్స్ రావాలంటే మాస్ ఉండాలా లేదా? అంటే ఇప్పుడు ఫోర్స్ని ఫండమెంటల్ క్వాంటిటీ అందామా, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అందామా? Since force is depends upon mass and acceleration, so therefore force comes under derived physical quantity. Acceleration అంటే ఏంటి మరి?
ఇప్పుడే చెప్పాను, మన బండి అందరి బైక్స్ కూడా యాక్సలరేటర్ ఉంటుంది కదా. వాట్ ఈస్ మీన్ బై యాక్సలరేషన్ అంటే బాడీ యొక్క వెలాసిటీ టైం టు టైం చేంజ్ అవుతే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఇస్ కాల్డ్ యాజ్ యాక్సలరేషన్. ఇలా ఆల్ దీస్ ఆర్ the derived physical quantities which purely depends upon fundamental physical quantity. Is it clear? I hope that it is clear regarding derived physical quantity, everyone. So next we will go for other physical quantity, that is supplementary physical quantity. దాన్ని మనం additional physical quantity అంటాం. Supplementary physical quantity. It is an additional physical quantity. It is an additional physical quantity. Physical quantity which consists only plane angle and solid angle. సార్ ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి? జనరల్గా మనం అందరం మెజర్ చేస్తాం కదా యాంగిల్స్. ఒక ఎక్స్ యాక్సిస్, ఒక వై యాక్సిస్, ఎక్స్ వై రెండు తీసుకున్నాం. వీటి మధ్యలో యాంగిల్ ఎంత సార్ అంటే 90 degrees అంటాం. లేదా ఇలా ట్రయాంగిల్ తీసుకున్నాం, వీటి మధ్యలో ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ కనుక అయితే వీటి మధ్యలో 60 degrees యాంగిల్ అని చెప్పాం. వాట్ ఈస్ దిస్ యాంగిల్? దిస్ యాంగిల్ ఈస్ కాల్డ్ as ప్లేన్ యాంగిల్. యాంగిల్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర నుంచి ఆ బాడీ ఎంత డిస్ప్లేస్మెంట్ అయ్యిందో అదే మనం యాంగిల్ అంటాం. సో ఈ యాంగిల్ని మెజర్ చేయడానికి మరి మనకు జనరల్గా రేడియన్స్ అనేది దాని యూనిట్ అండి. రేడియన్స్ ఈజ్ అ యూనిట్ ఫర్ ప్లేన్ యాంగిల్. వాట్ ఈజ్ మీన్ బై సాలిడ్ యాంగిల్? ఒక పెద్ద గ్లోబ్ అనుకుందాం. ఈ గ్లోబ్ మధ్యలో మీరే అనుకోండి, మీరు ఒక పెద్ద బాల్లో ఉన్నారు. మనకి ఎగ్జిబిషన్లో సర్కస్ గ్రౌండ్లో బాల్స్ కనిపిస్తాయి కదా, ఆ పెద్ద బాల్ మధ్యలో ఉన్నారు మీరు. మీ చేతిలో ఒక లైట్ క్యాండిల్ ఉంది. సో యూ హ్యావ్ stood exactly at the center and in your hands you have a candle. మరి క్యాండిల్ ఫ్లేమ్ ఏమవుద్ది? ఇలా సర్ఫేస్ వరకు రీచ్ అవుద్ది కదా. ఇప్పుడు ఇది ఏమేమి చూడండి, కొంత సర్ఫేస్ ఏరియా కవర్ చేసింది, దీనికి కొంత రేడియస్ ఆర్ ఉంది. ఈ మధ్యలో ఉన్న యాంగిల్నే సాలిడ్ యాంగిల్ అంటాం. సాలిడ్ యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ స్టెరేడియన్స్. సాలిడ్ యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ స్టెరేడియన్స్. ఇవి అడిషనల్ అన్నాం, అంటే ఫండమెంటల్ డిరైవ్డ్తో పోల్చుకుంటే ఇవి అడిషనల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి ఎప్పుడు వస్తాయి? మనకి యాంగిల్స్ మెజర్ చేసేటప్పుడు వస్తాయి. మెయిన్గా వీటికి డైమెన్షన్స్ కూడా ఉండవు, వీటికి యూనిట్స్ ఇంకా ఇవే, ఓన్లీ రేడియన్స్ స్టెరేడియన్సే. దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయలేము. సో అందుకే దీన్ని ఏమంటామంటే డైమెన్షన్లెస్ అంటాం. దిస్ ఆల్సో సెట్ టు బి యాజ్ డైమెన్షన్లెస్. So let me go for the quick review. What is supplementary physical quantity? A supplementary physical quantity is called as additional physical quantity which consists of only plane angle and solid angle. Plane angle is measured in radians, solid angle is measured in steradians. సార్ ఇప్పుడు మెజరింగ్ అన్నారు కదా, వీటినే మనం యూనిట్ అంటాం. So let me go for the small concept regarding what is a physical quantity. సో ఇందాక అనుకున్నాం కదా, ఒక ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఏదైతే క్వాంటిటీని మెజర్ చేసామో దాన్నే మనం ఫిజికల్ క్వాంటిటీ అన్నాం. సో అలా ఫిజికల్ క్వాంటిటీని కనుక తీసుకున్నట్లయితే ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ డినోటెడ్ బై పి. అప్పుడు పి ఈజ్ ఈక్వల్స్ టు చూడండి n ఇంటూ యూ. వాట్ ఈస్ పి హియర్? P is a physical quantity. What is n here? Numerical number. What is n here? Numerical number.
చెప్పాను కదా 5 pens. How many pens are there with you? 5 pens. Pens is a unit. 5 is a numerical number. What is the distance we have? 100 meters. 100 is a numerical number. Meters is a unit. What is the time now? 12 hours. 12 is the numerical number. Hours is the unit. What is your temperature? మన బాడీని మనం ముట్టుకోగానే జ్వరం వచ్చింది సార్, థర్మోమీటర్తో మనం మెజర్ చేసుకున్నాం. మన టెంపరేచర్ ఎంత ఉంది? 98.44 ఉంటే నార్మల్, 99 ఉంది. సో సింపుల్గా ఏం చెప్తాం? 99 degrees of Fahrenheit. 99 ఈజ్ అ న్యూమరికల్ నంబర్. డిగ్రీస్ ఈజ్ అ యూనిట్. దాన్ని ఎలా, ఏ స్కేల్లో మెజర్ చేసాం? ఫారెన్హీట్ స్కేల్లో మెజర్ చేసాం. సో ఇలా ఏ ఫిజికల్ క్వాంటిటీ కనుక మీరు తీసుకున్నా ఒక న్యూమరికల్ నెంబర్ ఉంటుంది, ఫాలోడ్ బై దానికి యూనిట్ ఉంటుంది. సో యూ అనేది ఏంటి? యూనిట్. సార్ వాట్ ఈజ్ ఎ యూనిట్? నేను క్లాస్ స్టార్టింగ్లో చెప్పాను, యూనిట్ అంటే ఏ స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. Standard measurement of a physical quantity is called as unit. So here, what is a unit we have seen now? How many types of unit we have? What are they? How many systems of unit we have? How we have to measure that? What are the different ways we have to measure it? What are the different types of units we have? Etc. We will discuss in the next class. So I hope that I have covered all the points regarding the first part of units and measurements. In the next class we will see about what is a units and about the concept of units. Okay, thank you everyone. Have a nice day.